వెల్కమ్ టు డిఎన్ఎస్ ఛానల్. సో ఈరోజు దిశా పేపర్ చూడండి, ఒక ముఖ్యమైన వార్త. ఆడిట్లేకే అక్రమాలు. అంతే కదా, మరి ఏ వ్యవస్థలో అయినా ఏ శాఖలో అయినా ఆడిట్ అనేది ఉంటేనే కదా అధికారులు అనేది సక్రమంగా పనిచేసేది. దానికి సంబంధించిన వ్యవస్థ అనేది ఎట్లా నడుస్తుంది, ఏం జరుగుతుందని ఆడిట్ ఉంటేనే కదా అధికారులు భయపడి వాళ్ళ పని వాళ్ళు సరి చేసేది. ఆడిట్ లేకుంటే ఎడబుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన అయ్యా అన్నట్టు ఆడిట్ లేకపోతే అధికారుల ఇష్టరాజ్యం అయిపోతుంది. ఇప్పుడు ప్రశ్నించేటువంటి అధికారులు లేనప్పుడు ఏం జరుగుతుందని వచ్చి నిలదీసే అధికారులు లేనప్పుడు ఎవరికి వాళ్ళు బాధ్యత ఉంటారు. వాళ్ళకి నచ్చిన డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, నచ్చినట్టు ఇష్టరాజ్యాన్ని దోచుకుంటారు. అటు పేద ప్రజలు లాస్ అవుతారు దీనివల్ల, ఇటు గవర్నమెంట్ రాసేటువంటి స్టాంప్ డ్యూటీ కూడా గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. సో ఏంటంటే ధరణి లోపాలే ఆసరగా స్టాంప్ డ్యూటీ స్కామ్ ఏదైతే ధరణి ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఏదైతే ఉందో అందులో లోపాలను ఆసరా వేసుకొని ఈ స్టాంప్ డ్యూటీ స్కామ్ చేసిర్రు. ఏ వ్యవస్థలో అయినా పెద్ద ఎత్తున స్కామ్ జరిగి ఉంటే అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అందులో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో జతగట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి అక్రమాలకు వాళ్ళు తెరదిస్తారు. ఇగో భూభారతి వచ్చిన కొనసాగుతున్న దందా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి. 5 ఏళ్ల కన్నెత్తి చూడండి, జిల్లా రిజిస్ట్రార్లు ఆడిట్ చేస్తే వీళ్ళలోకి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్. భూభారతి వచ్చినా కూడా మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మారిన తర్వాత భూభారతి వచ్చిన ఈ దందా అనేది కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఏం చేయాలి? అధికారులు అందరూ ఒకసారి అన్ని శాఖల మీద సమన్వయం చేసుకోవాలి. ఈ శాఖలో గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏ శాఖలో ఏం జరిగింది, ఎంత ట్రాన్సాక్షన్స్ అయినాయి, గవర్నమెంట్ ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఇందులో ఏమైనా లోపాలు జరిగినాయా, ఇందులో ఏమైనా స్కాములు జరిగినాయా, గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చింది, ఏ శాఖలో ఎంత ఆదాయం వచ్చింది, గత 10 సంవత్సరాల ముందు ఎంత వచ్చింది, ఈ 10 సంవత్సరాలు ఎంత వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత తక్కువ వచ్చింది. ఇటువంటి విషయాలు ఎలా తెలుస్తాయి మీకు? మీరు ఆడిట్ చేస్తున్నాయి కదా తెలిసేది. ఇప్పుడు ఇంతకు ముందుకు 2 పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేస్తారు? రుణపడి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో విచ్చలవిడి అక్రమాలు, విచ్చలవిడి అవినీతి జరిగింది. ఈ ఒక్క రిజిస్ట్రేషన్ల శాఖ మాత్రమే కాదు, అన్ని శాఖల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా ఇటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. అంతేందుకు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ చివరికి బాసర్ లాంటి IIIT కాలేజీలలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఏదైతే మన అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఉంటారో, ఏజెన్సీ వాళ్ళు ఏదైతే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే కాంట్రాక్టర్ వాళ్ళే కొనసాగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మీద బుర్ర జల్లాలని, ప్రభుత్వం బదనాం చేయాలని వాళ్ళు కుళ్ళిపోయిన కూరగాయలు మన వంట చేయడము, అంటే మన ప్రాపర్గా హైజీనిక్ లేకపోవడము, పిల్లలకు క్వాలిటీ ఫుడ్ అనేది అందించలేకపోవడము. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే మార్కెట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి శాఖలన్నీ ఎవరు వీటిని చూడాలి అని? ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఇన్ని పనులు చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారో ఆ మంత్రి ఏం చేయాలి? తన శాఖ పరిధిటువంటి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి తాను వీలైతే మన వారానికి ఒక జిల్లాను సందర్శించి ఈ జిల్లాలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటి అక్రమాలు జరిగితే వాటిని ఇంపడే అధికారులకు ఆదేశించి వాళ్ళను ఎవరైతే ఇటువంటి స్కామ్లకు పాల్పడరో ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసుకెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే మళ్ళీ ఇటువంటి స్కామ్లు అనేది జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే తహసీల్దారు జాయింట్ రిజిస్టర్గా మారారు. ధరణి పోర్టల్ అనేది అమల్లోకి రాగానే ఏమైంది? తహసీల్దారు అందరూ ఏం చేశారు? జాయింట్ రిజిస్టర్గా మారిపోయారు. అంతకుముందుకు ఎలా ఉంటా అంటే అంతకుముందుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులనే కమర్షియల్ ప్లాట్లు కానీ మన అగ్రికల్చర్ సైట్లు కానీ మొత్తం ఒక సబ్ రిజిస్టర్ చేసేవాడు. ఈ వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినట్టే మన ఓన్లీ కమర్షియల్ ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో, ప్లాట్స్ ఉంటాయో అది ఓన్లీ సబ్ రిజిస్టర్ పరిధిలో ఉంచి
మిగతా ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం ఏం చేసారు వాళ్ళు ఎంఆర్ఓ గారికి ఇచ్చిర్రు. ఇలా ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే సబ్ రిజిస్టర్ గారికి తన పరిధి అనేది తగ్గింది. సో ఏం చేసిందంటే ఎంఆర్ఓ ఉన్నటువంటి వర్క్ బిజీలో ఎంఆర్ఓ ఒక మండలు మెజిస్ట్రేట్ ఆయన ఉన్నటువంటి వర్క్ బిజీలో తీసుకొచ్చి గవర్నమెంట్ ఈ పని అంటే కట్టింది. తను ఆ పని చేయన్నా ఈ పని చేయన్నా తను ఏం చేద్దంటే ఏ పని అంటే వర్క్ బిజీ తోటి వర్క్ లోడ్ తోటి ఏం చేస్తుండనేది ప్రాపర్గా దాన్ని కనీసం స్టేట్లో ఉన్నటువంటి ఏ ఎంఆర్ఓ కూడా ఈరోజు ఏం జరుగుతుందంటే అంటే వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్షుణ్ణంగా చదవలేకపోయేది వాళ్ళు. ఇప్పుడు ఎంఆర్ఓ అంటే మండలంలో ఉన్న అన్ని సమస్యలకు రెస్పాన్సిబిలిటీ ఎంఆర్ఓ గారిది ఉంటుంది. సో ఆయన అన్ని సమస్యల మీద ఆయన ఎప్పుడు అధ్యయనం చేయాలి, మళ్ళీ చివరికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు సంతకాలు పెట్టాలి, ఆ డాక్యుమెంట్ ఎప్పుడు చదవాలి, దీన్ని ఎప్పుడు యాడ్ చేయాలి దీన్ని. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ దీనికోసము స్పెషల్గా ఒక ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేయాలి. గవర్నమెంట్ దీనికోసము స్పెషల్గా ఒక ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేస్తే ఏమంటే ఇటువంటి పొరపాటు అనేది జరగకుండా ఉంటుంది. ఇగో దస్తావేజ్ సరిగ్గానే ఉన్నాయా, ప్రభుత్వం నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ కడుతున్నారా అని పరిశీలించాల్సిన జిల్లా రిజిస్టరు గత 5 ఏళ్ళుగా అటువైపు చూడమే మనిషారు. జిల్లా రిజిస్టరు ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిజిస్టర్ అన్ని కరెక్ట్, మన రిజిస్ట్రేషన్ అన్ని సవ్యంగా సాగుతున్నాయా, ఏవైతే కొనుగోలుదారులు కానీ అమ్మకందారులు కానీ స్టాంప్ డ్యూటీ కరెక్ట్ కడుతున్నారా లేదా అని జిల్లా రిజిస్టర్ చూడగా కనీసం 5 సంవత్సరాలు అయిందట. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చూడకుంటే వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు, చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ అక్రమాలకు అడ్డెవరు. కాబట్టి ఇటువంటి అక్రమాలు జరుగుతాయి. సో ధరణిలోని లొసుగులను ఆసరా చేసుకున్న కొందరు అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం ప్రారంభించారు. స్టాంప్ డ్యూటీ స్కామ్ కూడా ఇందులో భాగమేనని చర్చ జరుగుతున్నది. అదే పరంపర భూభారతి వెబ్సైట్ అమల్లోకి వచ్చినా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అసలు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు రెవెన్యూ శాఖ అప్పగించడంతో మొదలైన ఈ దందాలో ఇంకెన్ని కోట్లు కొల్లగొట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అక్రమాలకు సహకరించిన తెర వెనుక అధికారులపై యాక్షన్ తీసుకునే డిమాండ్ వినిపిస్తున్నది. రిజిస్ట్రేషన్ శాఖలో లూప్ హోల్స్ ను ఆసరా చేసుకొని అధికారులు కొంతమంది వ్యక్తులతోటి వాళ్ళు చేయగలిపి ఇటువంటి స్కామ్ చేసిర్రో దాన్ని ఇక ముందు చేయకుండా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్ చేసి, ఇంకో డౌట్ వస్తుంది, ఇది కేవలం జనగాం జిల్లాలో కాకుండా మొత్తం తెలంగాణ మొత్తంలో యాదాద్రి భువనగిరి కానీ రంగారెడ్డి కానీ మన వరంగల్ కానీ ఇంకా చాలా జిల్లాల్లో ఇటువంటి అక్రమాలు జరిగినట్టు ఈరోజు మనం ఇంకో పేపర్ ఇవ్వడం జరిగింది. కేవలం ఈ జనగాం జిల్లా కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇటువంటి అక్రమాలు జరిగినట్టు గవర్నమెంట్ గుర్తించింది. సో ఇక నుంచి ఏంటంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఒక రూల్స్ అనేది తీసుకొచ్చి మన ఆడిట్ అనేది సరిగా చేస్తే ఇటువంటి అక్రమాలకు తాగుండదని చెప్పడం జరుగుతుంది.